మామూలుగా మనం ఇంజినీరింగ్ అనగానే వెంటనే ఒక ఖచ్చితమైన కొలతలతో కట్టే ఒక భవనం లాంటిదో లేదా వంతెన నిర్మించడమో ఊహించుకుంటాం కదా. సిమెంట్, ఇనుము లాంటి వస్తువులను ఒక పద్ధతిలో అమర్చడం. అవును. మామూలుగా ఇంజినీరింగ్ అంటే బయట కనిపించే భౌతికమైన మెటీరియల్స్ వాడి చేసేదే. ఏ మెటీరియల్ ఎంత వాడాలో ఒక ఇంజినీర్కి తెలిస్తే ఆ భవనం వందల ఏళ్లు నిలబడుతుంది. కరెక్ట్. ఇదంతా బాహ్య ప్రపంచంలో మన కళ్లకు కనిపించే స్పష్టమైన ప్రక్రియ. కానీ అదే ఇంజినీరింగ్ అనే పదాన్ని మన లోపలి ప్రపంచానికి వాడితే ఎలా ఉంటుంది? అంటే మన ఆలోచనలకు, మన భావోద్వేగాలకు, ముఖ్యంగా మన ఆనందానికి అన్వయిస్తే ఎలా ఉంటుంది? అది చాలా ఆసక్తికరమైన ఆలోచన అసలు. అవును కదా. బయట జరిగే పరిస్థితులను మనం ఎప్పటికీ పూర్తిగా కంట్రోల్ చెయ్యలేము. కానీ మన లోపలి ప్రపంచాన్ని మనకు కావలసిన విధంగా మనం మార్చుకోవచ్చు. ఈరోజు మన లోతైన విశ్లేషణలో ఇదే విషయాన్ని మనం చూడబోతున్నాం. సద్గురు జగ్గి వాసుదేవ్ రాసిన ఇన్నర్ ఇంజనీరింగ్, యోగా ఆనంద మార్గం అనే పుస్తకం ఆధారంగా వచ్చిన ఒక ప్రొడక్షన్ గైడ్ ద్వారా మన ఈ విశ్లేషణ సాగుతుంది. ఆనందమనేది మార్కెట్లో కొనుక్కునేది కాదని, దాన్ని మన లోపల ఎలా నిర్మించుకోవచ్చో అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. నిజంగా ఇదిప్పుడు చాలా అవసరమైన చర్చ. చూడండి, ఇప్పుడున్న ఆధునిక సమాజంలో మనకు సౌకర్యాలకు ఏమాత్రం లోటు లేదు. వందలేళ్ల క్రితం రాజులకు కూడా దొరకని సౌకర్యాలు ఇప్పుడు సామాన్యులకు కూడా అందుబాటులో ఉన్నాయి. అవును, మన ఫోన్లోనే ప్రపంచమంతా ఉంది ఇప్పుడు. ఖచ్చితంగా. కానీ ఆనందం విషయానికొస్తే మాత్రం మనమెక్కడో ఒక గందరగోళంలో ఉండిపోయాం. మనం అసలు ఈ ఆనందాన్ని ఎక్కడ వెతుకుతున్నాం అన్నదే ఇక్కడ ప్రాథమిక ప్రశ్న. దీన్ని వివరించడానికి మన మూల సమాచారంలో ఆ పోయిన తాళంచెవి కథ ఒకటి చెప్పారు కదా. అవును, ఆ వీధిదీపం కింద వెతికే కదే కదా. దారిన పోయేవాళ్లు ఏంటి వెతుకుతున్నావు అని అడిగితే, నా ఇంటి తాళంచెవి పోయింది అని చెప్తాడు. వాళ్లు కూడా జాలిపడి వెతకడం మొదలు పెడతారు. పాపం వాళ్ళు సాయం చేద్దామని. అవును, కాని ఎంతకీ దొరకదు. అప్పుడు వాళ్ళు అసలు ఖచ్చితంగా ఎక్కడ పడిపోయింది అని అడుగుతారు. దానికతను చాలా కూల్గా, నా ఇంట్లో పడిపోయింది అని సమాధానమిస్తాడు. ఇంట్లో పోగొట్టుకుని బయట వెతుకుతున్నాడా? అదే కదా. ఇంట్లో పడిపోతే ఇక్కడెందుకు వెతుకుతున్నావు అని వాళ్ళు ఆశ్చర్యంగా అడిగితే, ఎందుకంటే ఇక్కడే వెళ్తురుంది కదా అన్నాడట. ఇది వినడానికి చాలా నవ్వులాటగా ఉంది గాని కొంచెం లోతుగా ఆలోచిస్తే అచ్చం మన రోజూ చేసే పని ఇదే కదా అనిపిస్తోంది. మనకు కావాల్సిన ప్రశాంతత, ఆనందం అనే తాళంచెవి మన లోపల పోయింది. కరెక్ట్. లోపల చీకటిగా ఉందని దాన్ని మనం డబ్బు, పదవి, ఇతరుల గుర్తింపు అనే ఆ బయట ప్రపంచపు వెలుతురులో వెతుకుతున్నాం. అంటే సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ లేదా ఆఫీస్లో వచ్చే ప్రమోషన్ లాంటివి. ఇవన్నీ ఆ వీధి దీపం వెలుతురు లాంటివే అనుకోవచ్చు కదా. 100% నిజం. ఎందుకంటే బయట వెతకడం సులభం. దానికోసం కష్టపడితే సమాజంలో ఒక గుర్తింపొస్తుంది. కాని లోపల వెతకడమంటే మనని మనం ప్రశ్నించుకోవడం. ఇక్కడే ఈ ఇన్నర్ ఇంజనీరింగ్ అనే టెక్నాలజీ మొదలవుతుంది. అసలు ఈ అంతర్గత ప్రయాణం ఎలా మొదలవుతుంది అన్నదానికి ఆ చాముండి హిల్స్ అనుభవం గురించి మనం మాట్లాడుకోవాలి. అవును, సద్గురు జీవితంలో జరిగిన ఆ సంఘటన గురించి మూల సమాచారంలో చాలా వివరంగా ఉంది. ఆయన మైసూర్లోని చాముండి హిల్స్పై ఒక రాయి మీద కూర్చున్నప్పుడు హఠాత్తుగా ఒక పెద్ద మార్పు జరిగిందని చెప్పారు. అసలు ఈ నేననే భావన చెరిగిపోవడం అంటే ఏంటి? మామూలుగా ప్రతి మనిషికి ఒక భౌతికమైన లిమిట్ ఉంటుంది. అంటే మన చర్మం ఎక్కడితో ముగుస్తుందో అక్కడితో మనం ముగిసిపోతామని, మిగతాదంతా నాకంటే వేరు అని మన బుర్రలో ఒక గట్టి నమ్మకం ఉంటుంది. అవును, నేను వేరు, ఈ ప్రపంచం వేరు అని అనుకుంటాం. దాన్నే మనం అహం లేదా నేను అనే భావనంటాం. కానీ ఆ రోజు చాముండి హిల్స్ మీద కూర్చున్నప్పుడు ఆయనకు ఆ విభజన రేఖలు మాయమైపోయాయి. తాను పీల్చే గాలి, తన చుట్టూ ఉన్న చెట్లు, తాను కూర్చున్న రాయి, ఇవన్నీ తనకు వేరుగా లేవని, అదంతా ఒకటే వ్యవస్థ అని ఆయనకు పూర్తి స్పృహతో అనుభవంలోకి వచ్చింది. ఓహో, అంటే ప్రకృతి అంతా ఒకటిగానే ఫీలయ్యారన్నమాట. అవును. ఆలోచించండి, మనం పీల్చే గాలి చెట్లనుంచి వస్తుంది. మనం వదిలే గాలి చెట్లకు ప్రాణాధారం. అంటే మన శ్వాస వ్యవస్థ కేవలం మన శరీరంలో లేదు, అది బయట ఉన్న చెట్లతో అనుసంధానమై ఒకే సిస్టంలాగా పనిచేస్తోంది. ఈ సత్యాన్ని కేవలం మెదడుతో అర్థం చేసుకోవడం వేరు, దాని ఒక అనుభూతిగా పొందడం వేరు. ఆ గ్రహింపే ఆయనలో ఆనందానికి దారితీసింది. అంటే మనం ప్రకృతికి వేరుగా ఉన్నామనుకోవడం మన భ్రమ అన్నమాట.
దీన్ని మనం ఆధునిక టెక్నాలజీతో పోల్చి చూస్తే ఎలా ఉంటుందంటే, ఇది అచ్చం మన స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ఒక బగ్ని ఫిక్స్ చేయడం లాంటిదే. భలే చెప్పారు. ఎలాగంటే అంటే మనం బయట ఎన్ని అందమైన కొత్త కవర్లు వేసినా, స్క్రీన్ గార్డులు మార్చినా, ఆ ఫోన్ లోపలి ఆపరేటింగ్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే అది హ్యాంగ్ అవుతూనే ఉంటుంది కదా. అలాగే నేను వేరు, ఈ ప్రపంచం వేరు అనే పాత సాఫ్ట్వేర్ని మార్చుకోకుండా మనం ఎన్ని కొత్త కార్లు కొన్నా, ఎన్ని దేశాలు తిరిగినా లోపల ఆ వెలితి అలాగే ఉండిపోతుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. బయటి కవర్లు మార్చడం కాదు, ముందు లోపలి సాఫ్ట్వేర్ను అప్డేట్ చెయ్యాలి. అయితే ఆ అప్డేట్ ఎలా చెయ్యాలి అని తెలుసుకోవాలంటే అసలు మనం ఏమనుకుంటున్నామో, అందులో ఉన్న పొరపాటు ఏమిటో గుర్తించాలి. ఇక్కడే మన మూల సమాచారం ఒక సంచలనాత్మకమైన విషయాన్ని చెబుతుంది. ఏంటది? మనం సాధారణంగా ఇది నా శరీరం, ఇది నా మనస్సు అని చాలా గట్టిగా అనుకుంటాం కదా. కాని ఈ శరీరం, మనస్సు ఈ రెండూ మనవి కావు అని ఈ పుస్తకం స్పష్టం చేస్తోంది. ఒక్క నిమిషం, ఇది వినడానికి కొంచెం విచిత్రంగా ఉంది. నా శరీరం నాది కాకపోవడం ఏంటి? దీని వెనుకున్న లాజిక్ ఏమైనా ఉందా? లాజిక్ చాలా సింపుల్ అండి. ఒక మనిషి పుట్టినప్పుడు ఒక 2-3 కిలోల బరువుంటాడు. కాని పెరిగి పెద్దయ్యాక 60-70 కిలోలవుతాడు కదా. అవును. మరి ఈ మధ్యలో వచ్చిన ఈ బరువు, ఈ ఎముకలు, కండరాలు ఎక్కడ్నుంచొచ్చాయి? మనం తిన్న ఆహారం వల్లే కదా. అంటే ఈ శరీరం అనేది కేవలం మనం ఎప్పటికప్పుడు భూమి మీదనుంచి సేకరించుకుంటూ వస్తున్న ఆహారం మాత్రమే. ఆహారం మాత్రమేనా? అవును. అక్యుములేటెడ్ ఫుడ్ అంటారు ఇంగ్లీష్లో. మనం కొంత మట్టిని ఆహారం రూపంలో భూమి నుంచి అప్పుగా తీసుకున్నా చివర్లో దానికి తిరిగి ఇచ్చేస్తాం. ఇది కాదనలేని వాస్తవం కదా. అవును, నిజమే. అంటే శరీరం అనేది నేను కాదు, అది నేను వాడుకుంటున్న ఒక వస్తువు లేదా నేను పోగు చేసుకున్న మట్టి అనమాట. ఓకే, సరే. మరి మనస్సు సంగతేమిటి? నా ఆలోచనలు, నా కోపాలు ఇవన్నీ నావే కదా. మనస్సు కూడా అచ్చం శరీరం లాంటిదే. శరీరం ఎలాగైతే సేకరించిన ఆహారమో, మనస్సనేది మనం పుట్టినప్పుడ్నుంచి సమాజం నుండి సేకరించిన సమాచారం మాత్రమే. అక్యుములేటెడ్ ఇన్ఫర్మేషన్. అంటే మనకి పుట్టుకతో వచ్చినవి కాదంటారా ఇవి? భాష రాదు, మతం ఉండదు. పెరిగే కొద్దీ తల్లిదండ్రులు, స్కూల్స్, స్నేహితులు, టీవీ వీళ్లందరూ కొన్ని అభిప్రాయాలను ఆ పిల్లవాడి బుర్రలో నింపుతారు. మనం నా సొంత ఆలోచన అని వాదించే ప్రతి విషయమూ ఎప్పుడో ఒకప్పుడు బయటనుంచి మనలోకి వచ్చిన సమాచారమే. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే నాకిష్టమైన వస్తువులు, నా భయాలు అన్నీ ఎవరో నా మీద రుద్దినవేనమాట. శరీరం అనేది ఫుడ్డు, మనస్సు అనేది ఇన్ఫర్మేషన్. ఈ రెండూ అర్థమయ్యాయి. మరి ఈ రెండూ నేను కానప్పుడు అసలు నేనంటే ఎవరు? అద్భుతమైన ప్రశ్న. ఆధ్యాత్మికతకు తొలిమెట్లు ఇదే. నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సును కాదు అని ఎప్పుడైతే ఒక మనిషి గుర్తిస్తాడో అక్కడే అసలైన మార్పు మొదలవుతుంది. ఆ రెండింటినీ దాటిన ఒక చైతన్యమే మనం. మనస్సుతో, శరీరంతో ఉన్న ఆ బంధం విడిపోవడమే స్వేచ్ఛ. యోగా అంటే కూడా ఇదే. అంటే ఆసనాలు వేయడం కాదా? యోగా అంటే కేవలం కాళ్ళు చేతులు వంచడం, ఎక్సర్సైజులు చేయడం కాదు. యోగా అనే పదానికి అర్థం కలయిక, సృష్టితో మమేకమవ్వడం. మన మూలంతో మనం అనుసంధానమవ్వడమే నిజమైన యోగా అని సద్గురు వివరిస్తున్నారు. ఇక్కడ నాకొక ప్రాక్టికల్ డౌట్ వస్తుంది. నేను నా శరీరం కాదు అని తెలిసాక అసలు ఈ ఫిజికల్ బాడీని ఎందుకు పట్టించుకోవాలి? సద్గురు పచ్చి ఆహారం తినాలని, జీవక్రియలు అంటే మెటబాలిజం బాగుండాలని ఎందుకు చెప్తున్నారు? బర్గర్లు తింటే ఏంటి, క్యారెట్లు తింటే ఏంటి? నేను నా శరీరం కానప్పుడు ఇది కొంచెం కాంట్రడిక్టరీగా లేదా? చాలా మందికి ఇక్కడే డౌటొస్తోంది. శరీరం నేను కాదు కదా అని దాన్ని ఎలా పడితే అలా వదిలేయాలి అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. దీన్ని ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. చెప్పండి. మనం హైవే మీద ఒక కారులో వెళ్తున్నాం. ఆ కారు మనం కాదు కదా, అది కేవలం మనల్ని తీసుకువెళ్లే ఒక వాహనం. కారు నేను కాదు కదా అని దానికి సర్వీసింగ్ చేయించకుండా పెట్రోల్ బదులు ఏదో చెత్త ఆయిల్ పోస్తే ఏమవుతుంది? కారు మధ్యలోనే ఆగిపోతుంది, ఇంజిన్ పాడైపోతుంది. కరెక్ట్. అప్పుడు మన ప్రయాణం ఆగిపోతోంది. మన లోపలి ఆనందం పూర్తి స్థాయిలో వికసించాలంటే ఈ భౌతిక శరీరమనే వాహనం అత్యంత సున్నితంగా, యాక్టివ్గా ఉండాలి. ఓహో, అంటే శరీరాన్ని ఒక టూల్లాగా వాడుకోవాలన్నమాట. అవును. మనం ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ తిన్నప్పుడు దాన్ని అరిగించుకోవటానికే శరీరంలోని శక్తి అంతా ఖర్చయిపోతోంది. అప్పుడు మనిషికి మత్తుగా, బద్ధకంగా ఉంటుంది. ఆ మత్తులో ఉన్నప్పుడు మనం దేనిమీద ఫోకస్ చెయ్యలేము.
అదే పచ్చి ఆహారం అంటే వండని ఆహారం తీసుకుంటే శరీరానికి ఎంజైమ్స్ బాగా అందుతాయి. అప్పుడు శరీరం తేలిగ్గా ఉంటుంది కదా. అవును, శరీరం ఒక బరువులా అనిపించదు. అలా తేలికగా ఉన్నప్పుడే మనం మన పరిమితులను దాటి ఆలోచించగలం. అందుకే శరీరాన్ని అత్యుత్తమ స్థాయిలో ఉంచుకోవటం ఇన్నర్ ఇంజనీరింగ్లో చాలా ముఖ్య భాగం. చాలా స్పష్టంగా అర్థమైంది. మరి ఈ ప్రాసెస్లో మనకు సాయపడటానికి మూల సమాచారంలో ఉపయోగ అలాగే శూన్యక్రియ అనే 2 పదాలను వాడారు. అసలివి ఎలా పనిచేస్తాయి? ఇవి మన ప్రాక్టీస్ కోసం ఇచ్చిన పద్ధతులు. ఉపయోగ అంటే యోగాకు ముందు చేసే ఒక ప్రిపరేషన్ లాంటిది. కీళ్ల మధ్యలో, కండరాల మధ్యలో పేరుకుపోయిన ఒత్తిడిని తొలగించి శరీరంలో శక్తి ఫ్లో అయ్యేలా చేస్తుంది. అంటే బాడీని రెడీ చేస్తుందన్నమాట. కరెక్ట్. ఇక రెండోది శూన్యక్రియ. ఇది చాలా పవర్ఫుల్ ప్రాక్టీస్. మన రోజంతా ఆలోచనలతో నిండిపోయి ఉంటాం కదా. రోజులో కొంత సమయం ఒక పద్ధతిలో శ్వాస తీసుకోవడం ద్వారా నేను నా శరీరం కాదు, నా మనసు కాదు అనే ఫీలింగ్ని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసే స్థితి ఈ శూన్యక్రియ. ఓ, అంటే మన బుర్రలో నిరంతరం తిరిగే ఆలోచనల చక్రానికి ఒక చిన్న బ్రేక్ ఇవ్వడం అన్నమాట. సరే, ఇదంతా బావుంది గాని మనం రోజూ ఆఫీస్లో, ఇంట్లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆనందంగా ఉండటం ఎలా? ఇక్కడే ఆ బాధ్యత లేదా రెస్పాన్సిబిలిటీ అనే పదానికిచ్చిన కొత్త మీనింగ్ గురించి మనం మాట్లాడుకోవాలి. అవును, ఈ ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటే చాలు, మనం జీవితాన్ని చూసే కోణమే మారిపోతుంది. సాధారణంగా బాధ్యత అనగానే మనమొక బరువు అనుకుంటాం. కుటుంబ బాధ్యత నాదే అనో, లేదా ఏదైనా తప్పు జరిగితే దీనికి ఎవరు బాధ్యులు అనో నిందిస్తూ ఉంటాం. అవును, ఎప్పుడు రెస్పాన్సిబిలిటీ అంటే ఒక ప్రెషర్ లాగానే ఫీల్ అవుతాం. కానీ సద్గురు ఈ పదాన్ని చాలా అద్భుతంగా విడదీశారు. రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్స్ మరియు ఎబిలిటీ, అంటే స్పందించే సామర్థ్యం. స్పందించే సామర్థ్యం, ఇది వినడానికి బాగుంది గాని దీన్ని ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్తో చెప్తారా? తప్పకుండా. ఇప్పుడు మీరు ఆఫీస్కు వెళ్తున్నారు. దారిలో పెద్ద ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి. ఆ ట్రాఫిక్ జామ్ అవ్వడం అనేది బయట జరిగిన పరిస్థితి. అది మన కంట్రోల్లో లేదు. ఖచ్చితంగా లేదు. కానీ దానికి మీరు ఎలా స్పందిస్తున్నారు? కార్లో కూర్చొని హారన్ కొడుతూ కోపంతో బీపీ పెంచుకోవడం ఒక రకమైన స్పందన. లేదా ఎలాగూ ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం కదా, ఒక మంచి పాట విందాం అనో, లేదా మనకిష్టమైన వాళ్లకు ఫోన్ చేసి మాట్లాడుకుందాం అనుకోవడం ఇంకో రకమైన స్పందన. పరిస్థితి ఒకటే, కానీ ఎలా స్పందించాలి అన్న సామర్థ్యం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. దీన్నే ఆయన రెస్పాన్సిబిలిటీ అంటారు. వావ్, ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అంటే మనం ట్రాఫిక్ వల్ల కోపంగా ఉన్నామని అనుకుంటాం, కానీ నిజానికి ఆ కోపాన్ని మనమే ఎంచుకుంటున్నామన్నమాట. 100% కరెక్ట్. ఆఫీస్లో బాస్ అరిచినా మనం వాళ్ల ప్రవర్తనను కంట్రోల్ చెయ్యలేకపోవచ్చు, కాని మనమెలా ఫీల్ అవ్వాలి అన్నది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. ఎప్పుడైతే నా జీవితంలో జరిగే ప్రతిదానికి నేనే బాధ్యుడిని అనుకుంటామో అప్పుడు మనం విక్టిమ్ కార్డు ప్లే చేయడం మానేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాళ్ల వల్లే నా జీవితం ఇలా అయింది అని ఏడ్చే బాధితుల స్థానం నుండి నా స్పందనకు నేనే యజమానిని అనే ఒక పవర్ఫుల్ స్టేజికి వెళ్తాము. అయితే ఇక్కడొక చిన్న సమస్య ఉంది. ఈ స్పందించే సామర్థ్యాన్ని దెబ్బతీసే అతిపెద్ద శత్రువు మన లోపలే ఉంది. ఎవరది? అదే మన గతం, మన పాత జ్ఞాపకాలు. మన మూల సమాచారం ప్రకారం గతం నుండి స్వేచ్ఛ లేకపోతే మనం ఎప్పటికీ ప్రెజెంట్ మూమెంట్లో సరైన నిర్ణయాలు తీసుకోలేము. అంటే పాత విషయాల వల్ల కొత్తవి పాడవుతాయంటారా? అవును, మన బుర్రే ఎప్పుడూ పాత మెమొరీస్ని రెఫరెన్స్గా తీసుకుంటుంది. గతంలో ఎవరైనా మోసం చేస్తే కొత్తగా పరిచయమైన వాళ్ళని కూడా వీళ్ళు కూడా మోసం చేస్తారేమో అని అనుమానిస్తుంది. ఇది ఒక రకమైన సర్వైవల్ ట్రిక్ అయినా కూడా ఈ కాలంలో అది మన ఆనందాన్ని నాశనం చేస్తుంది. ఓ, గతమనేది కేవలం ఒక ఇన్ఫర్మేషన్ లాగా కాకుండా ఒక ఎమోషనల్ బ్యాగేజ్ లాగా మారినప్పుడే అసలు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దీని నేను ఒక చిన్న పోలికతో చెప్తాను చూడండి. మనం కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు ముందున్న పెద్ద అద్దం చూడకుండా కేవలం ఆ చిన్న రేర్ వ్యూ మిర్రర్ అంటే వెనుక చూపే అద్దం వైపే చూస్తూ డ్రైవ్ చేస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. అంతే కదా. వెనుక నుంచి ఏమైనా వస్తున్నాయా అని అప్పుడప్పుడు చూసుకోవడానికి మాత్రమే ఆ అద్దం వాడాలి. కానీ మన ఫోకస్ ఎప్పుడూ ముందున్న వారిపైనే ఉండాలి. మన జీవితంలో కూడా పాత జ్ఞాపకాలను ఆ రియర్వ్యూ మిర్రర్లాగా కేవలం ఒక పాఠంగా మాత్రమే చూడాలి. వర్తమానమనే ముందు అద్దంపైన దృష్టి పెట్టడమే ఇన్నర్ ఇంజనీరింగ్ అనొచ్చా? అద్భుతంగా చెప్పారు. దాన్ని ఇంతకంటే బాగా ఎవ్వరూ వివరించలేరు.
పాత జ్ఞాపకాల్నే పట్టుకులాడితే భవిష్యత్తు ఖచ్చితంగా ప్రమాదంలో పడుతుంది. ఎప్పుడైతే మనం గతానికి సంబంధించిన చేదు జ్ఞాపకాల నుండి మానసికంగా ఫ్రీ అవుతామో అప్పుడే ఈ వర్తమానంలో పూర్తిగా జీవించగలం. పరిస్థితులు ఏవైనా సరే వాటికి బానిస కాకుండా ఆ క్షణాన్ని మనకు కావలసినట్టుగా మలుచుకునే సైన్స్ ఇది. ఈరోజు మనం చేసిన ఈ విశ్లేషణలో చాలా విషయాలు లోతుగా చర్చించామసలు. బాధ్యత, ఆనందం, మనస్సు ఇవన్నీ కేవలం వేదాంతాలు కాదు. ఇది మన లైఫ్ని మార్చే ప్రాక్టికల్ టూల్స్ అని అర్థమైంది. ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది మనిషి తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసుకునే ఒక యూజర్ మాన్యువల్ అని చెప్పొచ్చు కదా. అవును. కొత్త ఫోన్ కొన్నప్పుడు దాన్ని ఎలా వాడాలో ఒక మాన్యువల్ ఉన్నట్లే ఈ మానవ యంత్రాన్ని బెస్ట్గా ఎలా వాడుకోవాలో చెప్పే ఒక గైడ్ ఇది. మన ఆనందాన్ని వేరే వాళ్ల చేతుల్లో పెట్టకుండా దానికి మనమే బాధ్యత తీసుకున్నప్పుడు జీవితం చాలా తేలికవుతుంది. ఖచ్చితంగా. బయట వాతావరణం ఎలా ఉన్నా లోపలి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకోవటం పూర్తిగా మన చేతుల్లోనే ఉందన్నది ఒక గొప్ప సత్యం. సరే, ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచనను ఇక్కడ వదిలిపెడుతున్నాను. మనం రోజు వాడే ఫోను కొద్దిగా స్లో అయితే వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాం, పాత ఫైల్స్ డిలీట్ చేసి క్లీన్ చేస్తాం. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మన మనసు అనే సాఫ్ట్వేర్ను నిన్నటి చేదు జ్ఞాపకాలు లేకుండా కేవలం ఆనందం కోసమే అప్డేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా బావుంటుంది. అవును, మన ఆలోచనలనే యాప్స్ అన్నీ మన కంట్రోల్లోనే పనిచేస్తే అప్పుడు ఈరోజు మనకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య కూడా చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ముందు మన లోపలి ప్రపంచాన్ని మేనేజ్ చేయడం మొదలుపెడితే ఆనందమనేది ఒక చాయిస్గా మారుతుంది. ఈరోజు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని ఆశిస్తూ మళ్లీ మరొక ఆసక్తికరమైన మూల సమాచారంతో మన తదుపరి విశ్లేషణలో